ఇక మళ్ళీ ఒకటిసారి చెప్తున్నా, పెద్ద పెద్ద మొగ నాయకులు చేయలేంది మనం ఆడవాళ్ళం మనం చేసుకుందాం. ఎందుకంటే నేను మీ ఇండ్లకు మీ గడపలకు పోయి ఆడోళ్ళే చేసుకుంటూ ఉన్నది. మీ దగ్గరికే పోయి చూసి వచ్చిన, పాములు ఉంది, బురద ఉంది, చాలా దరిద్రంగా ఉంది. తప్పకుండా చేసి పెడతామా. అయితే మీ అందరికి కూడా తెలుసు, మా అన్నలకు మా ప్రెస్ మిత్రులకు కూడా తెలుసు, నేనేమి ఇప్పుడు అధికారంలో లేను, కానీ అడిగి కొట్లాడైతే చేపిస్తా. అందులో మాత్రం వేరే ఆలోచన ఏం లేదు, అది గుర్తుపెట్టుకోండి. రెండు ఆగా అక్క మీద చెప్తున్నా, ఉండు చూస్తే కదా ఒక్కరి షాగు. అయితే ఇల్లు ప్లాట్ అడుగుడు లేదు, ఇల్లు కట్టిమని అడుగుదాం. ప్లాట్ అయితే మళ్ళీ కుదరదు, ఇక మళ్ళీ పోయి మళ్ళీ ఆడనే ఆగమాగం అవుతుంది. ఇల్లు కట్టిమని అడుగుదాము, దానికి అందరు ఒప్పుకుంటే ఇల్లు కట్టిమని అడుగుదాం. ఒప్పుకుందామా? జై తెలంగాణ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అంతే లేవు, ఇట్లా నిరాశ పడద్దు, కొట్లాడాలి, అడగాలి. థ్యాంక్ యూ. చూడన్నా చూసి వచ్చిన ఇప్పటిదాకా ఊర్ల కిందకి పోయి నీళ్ళ కాడికి పోయి చేస్తా మర్చిపోయేది ఏం లేదు, చేస్తా. పింఛన్ వస్తలే, మాట్లాడతారా? మాట్లాడతా అక్క, డోంట్ వరీ. చూసి వచ్చినాక అక్కడ నీళ్ళ దాకా పోయి ఆంజనేయ స్వామి గుడి దాకా పోయి నడిచి వచ్చిన. మా ఊరు నువ్వు లేపినావంటే నీ మాట అయినా కానీ మేము ఉండకపోతే అడుగు పక్క లేపుడే. థ్యాంక్ యూ. నేను అదే అంటున్నా, ఏమంత రెడ్డిని కూడా మేము గెలిపినాము. మహిళలు ఇప్పటికి వచ్చిన మహిళలే నన్ను నిలబెట్టిన. తప్పకుండా మా దృష్టిలో ఉందంటే మనం ఆర్జనం ఏం చేయాలంటే అది చేస్తాం. మనకు రావాలి. నిలబెట్టినాం, మా ఊరిని కూడా నువ్వు లేపాలి తల్లి. నేను చూస్తే చూడడానికి వచ్చిన, మా ఊరిని లేపినావంటే భలే ముద్దుగుంది కదా. తప్పకుండా హరీష్ రావు కూడా వచ్చింది మేడం, 6 నెలల్లో లేపుతాడు మేడం. వచ్చిన ఎమ్మెల్యే చెప్పిన ఆయన కూడా ఇప్పటి వరకు చెప్పింది కానీ ఏం లేదు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిన, మంత్రి వారు కూడా వచ్చిపోయింది మేడం. ఇక్కడ ఈ ఊరులకు అందరికి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా ఇదే చెప్పడం పోవడం దాదాపు 20 ఏళ్ళు అవుతుంది మేడం. ముఖ్యమంత్రి సార్ ఒకటి 20 ఏళ్ళు అవుతుంది అందరు వచ్చింది మేడం. అప్పుడు హరీష్ రావు సార్ వచ్చింది, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ సార్ కూడా వచ్చింది. అది కూడా సమస్య ఏమైందంటే మేడం, మాకు అక్కడ 110 ఎకరాలు ఇచ్చి దాదాపు కొంతమంది అందరు కలిసి దాన్ని 40 ఎకరాలు 50 ఎకరాల దాకా మొత్తం ప్రైవేట్ ప్లాట్లు వేసేసింది మా ఇచ్చిన భూములనే. మిగతా మొత్తం ఆ గుట్టకి దొబ్బేసింది మమ్మల్ని. అది ఎక్కడ, ఏ ఊరికి వస్తుంది? మా ఊర్లోనే, మన ఊర్లోనే ఎత్తుగడకి ఇచ్చిన. దాంట్లో కొంతమంది అది అయ్యి మొత్తం ఒక 50 ఎకరాలు ప్రైవేట్ గా ప్లాట్లు వేసుకున్నాం. ఇంకా ముందు ఇప్పుడు మేడం ఇక్కడ నుంచి కట్ట మధ్యలో పోవాలి మేడం. ఇప్పుడు కట్ట ఇక్కడ ఉంది కదా, ఇది ఈ నుంచి ఇట్లా పోవాలి మళ్ళీ కట్ట ఎక్స్టెండ్ కావాలి. ఇక్కడ నుంచి లేవా బాత్రూమ్స్ కూడా లేవా? ఘోరం ఉందా పరిస్థితి అక్కడ? ఈ సైడ్ ఇంకా పోయినాయి మేడం నీళ్ళు అక్కడ, ఈ లోపలికా? ఊర్లో ఇప్పుడు కట్ట పోవాలి, ఊర్లోకి వెళ్ళి పోవాలి. ఇప్పుడు ఈ కట్ట ఇప్పుడు అంటే ఈ సమస్య తీరిపోతే ఈ కట్ట వేస్తేనే ఈ నీళ్ళు అనేది ఇంకా చాలా ఊర్లకు పోవాలి. ఇప్పుడు ఈ కట్ట ఎక్స్టెండ్ కావాలి, ఎక్స్టెండ్ కావడానికి కొంత డబ్బులు కావాలి. మనకు ముందు R&R ప్యాకేజ్ ఇవ్వాలి. ప్యాకేజ్ ఇస్తే మనకు మెల్లగా మీరెక్కూరి పైకి. ఇక్కడ ఇప్పుడు ఈ రిజర్వేర్ అయితే వెనక చాలా గ్రామాలు ఉన్నాయి దీని మీద ఆధారపడి. మన పొలాలు ఎప్పుడో పోయినాయట కదా ఇళ్ళని. అంటే మన పొలం ఇది మొత్తం అంతా మన పొలం. అంతే, చాలా తక్కువ వచ్చింది. చాలా ఉన్నాయి మేడం. ఇప్పటి వరకు R&R ఉన్నది కాబట్టి 20 ఏళ్ళ నుంచి ఊరికి ఏ ఒక్క ఫండ్స్ వచ్చినా R&R ఉంది అని చెప్పేసి ఏది ఇయర్ ఇక రేషన్ షాప్ గీషన్ షాప్ అట్లా ఏమైనా ఉంటుంది ఉందా? అంగన్వాడీ ఉందా? అంతే కదా, అసలు ఏది కొట్టిన ఏది చేయని. అప్పుడు ఆయన
అయినారు, పిల్లలు చిన్నగా ఉన్నారు కదా. ఇప్పుడు మా ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాము, ఒకే ఇల్లు ఉంది. ఇద్దరికి పెళ్లిళ్ళని పిల్లలని ఒకే ఇంట్లో ఉండడానికి చాలా మంది ఇబ్బంది అయ్యి వేరే దగ్గర కిరాయిలకు ఉండి అంత ఇబ్బందులు ఒక్కరొక్కరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఎన్నిటి నుంచి ఆల్రెడీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పాము. అప్పుడు చేసామని చెప్పారు. 110 ఎకరాలు ఇస్తే రోడ్ నుంచి ఇచ్చారు. ఆ రోడ్ నుంచి ఇస్తే కూడా మా కొంతమంది నాయకులు చేసి రోడ్ నుంచి కట్ చేసి 200 మీటర్స్ అతల నుంచి మళ్ళీ ఏడమైనా మాకు అన్యాయం జరిగింది. కానేపల్లి ఎటు దిక్కిచ్చిరు అవి భూములు? ఫస్ట్ రోడ్కి ఇచ్చిన సంతోషపడ్డాం. తర్వాత రన్ అది ప్రైవేట్ వాళ్ళకి చేసుకున్నారు. 1 కిలోమీటర్ లోపలికి పోయింది. విపరీతమైన దానికి కూడా అడ్జస్ట్ అయినా మేడం, మా ఊరిని లేపాలి కానీ ఇంక ఇస్తలేరు అంతే. ఇస్తలేరు, తొందరగా ఇవ్వాలి త్వరగా. 18 ఏళ్ళ సంవత్సరాలు ఇక్కడ ఎక్కడ టైం ఉంటే వెళ్దాం. 18 సంవత్సరాలు నిన్న యువకులకు ప్లాట్లు ఇవ్వాలి. ఒక్కొక్కరు చెప్పండి. ఏంటి విజయ్? అర్థం కాలే, మళ్ళీ చెప్పు గట్టిగా. బండుపో డిషన్ లో ఉంది మేడం, బండుపో డిషన్ అని ఉంది. ఊరు ఫిల్అప్ లెవెల్ వాటర్ వస్తే ఎంత వరకు అవుతాయి ఆడి వరకు, అట్లా కాకుండా మొత్తం ఒకేసారి షిఫ్ట్ చేయాలి. కన్న తల్లిలకు అందరూ కలిసిమెలిసి అంతే కదా. అప్పుడు R&R ప్యాకేజ్ అంటే అదే విధంగా వచ్చింది. దాని గురించి అడుగుతున్నారు. ఊరంతా ఒకటేసారి లేవు. అది కూడా లెవెలింగ్ కూడా మనం ఒక మట్టి కొట్టిస్తాం, ఒక 2 కోట్లు ఇచ్చి అదని కూడా ఎమ్మెల్యే సార్ చెప్పింది మొన్నటి కూడా. అది ఇంతవరకు కూడా అది కూడా చేయలేదు. మొత్తం అప్ డౌన్ ఉన్నాయి మొత్తం. మనము మల్లన్న సాగర్ లో ఎట్లా ఉందో చూసుకొని అట్లా ఇయ్యమని అడుగుదాం. అంటే నీట్ గా లెవెల్ చేసి ఇల్లు కట్టిమని అడుగుదాము అని నేను అనుకుంటున్నా. మీ అందరికీ అంతే కదా. మల్లన్న సాగర్ లో ఎట్లా ఇస్తున్నారో మాకు బెనిఫిట్స్ కూడా అట్లా ఇస్తే మేము వెళ్ళిపోతామని కేటగిరీ వైజ్ అన్నట్టు చెప్పిండ్రు. ఏం కేటగిరీ? అక్కడ అంటే వీళ్ళు ఒక క్యాష్ వాళ్ళు ఇట్లా ఉండాలి, ఇక్కడ అట్లా కాకుండా మేము ఒకటే దగ్గర ఇస్తే ఒక్కొక్కరికి ఒక లాక్ ఉంటుంది కదా మేము ప్లేస్. ఒక దగ్గర రాళ్ళు ఉంటాయి, ఇట్లా ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఇబ్బంది అవుతాయి కదా. ఈక్వల్ గా చేసిస్తా, నీట్ గా చేసిస్తా అయిపోతుంది. అదే మెయిన్ గా లెవెలింగ్ చేసి నీట్ గా చేసి ఇవ్వాలన్నది. ఊరి మీద కూడా చాలా మంది ఆశ పెట్టుకొని కూడా కోరికలు తీర కూడా చనిపోతున్నారు. ఊర్లో వేస్తే మేము ఎట్లా ఉంటాం అది అని కనీసం ఇంకా ఏంది పెద్ద మనిషి చెప్పండి. ఏమని మీరే ఏమంట? మళ్ళీ గట్టి చెప్పండి. నివాసితులము దాదాపు 5-6 సంవత్సరాల నుంచి 5 డిమాండ్స్ మేము పోరాడుతూనే ఉన్నాం. ఏంటవి? ఒక్కొక్కరు చెప్పుదు మేడం. ఒకటి 18 సంవత్సరాలు నిండిన యువకులకు ప్లాట్ అలాట్మెంట్ చేయాలి, R&R బెనిఫిట్స్ కల్పించాలని ఒక డిమాండ్ చేస్తాం. తర్వాత మేము గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ పునరావాస కేంద్రంలో నిర్వాసితులకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తాం. అది ఇప్పుడు అదే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి దాన్ని మేము ఇందిరమ్మ ఇంట్లో ఇవ్వమని చెప్పేసరికి దాని ఒక డిమాండ్ గా మేము కోరుతున్నాం. దాంట్లో మూడోది ఏంటంటే మాకు కొంతమందికి అప్పుడు అధికారులు చేసినటువంటి సర్వేలో కొన్ని పేర్లు మిస్ అయిపోయినాయి. 30 మంది అంటే ఎగ్జాంపుల్ మా మదర్ ఉంది మేడం,